రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ మాట్లాడుతూ గురువారం నాడు కామారెడ్డి జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో తెలంగాణలో తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆయన అన్నారు. బలం ఉన్న చోట పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన అన్నారు. వివిధ పార్టీలకు చెందిన యువకులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్న లక్ష్మీ నర్సాగౌడ్ మాట్లాడుతూ జనసేన పార్టీ జెండా కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఎగరవేస్తామని ఆయన అన్నారు. కామారెడ్డి అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎన్ మల్లేష్, జీవన్ నాయక్, దినేష్తో పాటు వివిధ వార్డులలో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. నేను మచ్చా సుధాకర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్ని. ఈరోజు ప్రజల కోసము పనిచేయడానికి కోసము జనసేన పార్టీ పుట్టింది. ఇది సామాన్యుల పార్టీ. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు, వారికి ఎంత సామాజిక సేవ ఉంటుందంటే ఈరోజు ఎవరు కూడా భూతద్దలు పెట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తి మన నాయకుడు కావడం కూడా మనకు చాలా అదృష్టము. ఆయన ముఖ్యంగా తెలంగాణ యువకులు అంటే అమితమైన ప్రేమ. అందుకే మొన్న కూడా మన కొండగట్టుకు వచ్చేసి 35 కోట్ల రూపాయల నిధులు కూడా దానికి ఇచ్చాడు టీటీడీ బోర్డు నుంచి. ఆయన డిస్క్రిప్షన్ పవర్తో ఇచ్చాడు. తెలంగాణ యువకులన్నా కానీ తెలంగాణ ప్రజలన్నా కానీ ఆయనకి అమితమైన ప్రేమ. కాబట్టి ఆయన చెప్పింది కూడా ఏంటంటే, నేను తెలంగాణలో పార్టీని బలోపేతం కోరడంలో ఓన్లీ తెలంగాణ నాయకులకు, తెలంగాణ యువకులకు వాళ్ళ భవిష్యత్తు కోసం నేను పార్టీని బలోపేతం చేస్తున్నాను. కాబట్టి మీరందరూ రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎక్కడైతే బలంగా ఉంటామో అక్కడ పోటీ చేసి తప్పకుండా జనసేన జెండా ఎగరవేస్తామని తెలియజేస్తున్నాను.